హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి కేక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. టేస్టీగా అలాగే సింపుల్గా స్పాంజీగా ఎలా చేస్తామో ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా ఒక గ్లాస్ నిండా షుగర్ తీసుకోండి. ఆ షుగర్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. దాన్ని పౌడర్ లాగా చేసుకోండి. స్మూత్గా గర్గర్గా ఉండకోకుండా స్మూత్ పౌడర్ లాగా చేసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే షుగర్ని తీసుకుంటామో ఆ గ్లాస్తోని ఒక గ్లాస్ మైదా కూడా తీసుకోండి. ఇప్పుడు అందులోకి బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవాలి. మా పిన్నికి అలవాటు అయింది కాబట్టి హ్యాండ్తో అలా వేసేసింది. మీరైతే ఒక స్పూన్ వెనిగర్ వేసుకోండి. ఇప్పుడు అన్నిటినీ బాగా గ్రైండ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే కోకో పౌడర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కోకో పౌడర్ వేసుకునేటట్టు అంటే ఒక 3 స్పూన్స్ వేసుకోండి. అలాగే ఒక 3 ఎగ్స్ కూడా వేసుకోండి. ఇది కూడా మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు 3 ఎగ్స్ వేసుకున్న తర్వాత బటర్ కూడా వేసుకోవాలి. ఒక క్యూబ్ అంత బటర్ వేసుకోండి. స్మాష్ చేసి వేసుకోండి. ఇప్పుడు అన్నిటినీ బాగా గ్రైండ్ చేయాలి. చేసుకోండి. థిక్ పేస్ట్ వచ్చేంత వరకు చేసుకోండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా. అలాగే ఇది వచ్చేసి మా దగ్గర కేక్ స్టాండ్ ఉంది. మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని దానికి ఎంత బటర్ పూసుకోవాలి. వీడియోలో నేను ఎలా చూపిస్తుంటే అలా. ఇప్పుడు బటర్ పూసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. మీ దగ్గర గిన్నెలో వేసేసుకొని బటర్ పూసుకొని అలాగే దాన్ని బాగా ట్యాప్ చేయాలి. బబ్లీస్ ఉంటాయి అక్కడక్కడ. బాగా ట్యాప్ చేసిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే, లేదంటే స్కిప్ చేయండి. అలాగే వాళ్ళు కేక్కి ఒక స్టాండ్ ఇచ్చింటారు. ఆ స్టాండ్ని మనం హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అది హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కేక్ని వేసుకున్నాం కదా, అది కూడా పెట్టుకోవాలి. 40 మినిట్స్ బేక్ చేయాలి. మీ దగ్గర అది లేకపోతే ఒక గిన్నె తీసుకొని వాటర్ వేసుకోండి. వాటర్ మీద స్టాండ్ పెట్టుకొని దాన్ని కూడా పెట్టుకొని క్లోజ్ చేసేయండి మూతని. ఇప్పుడు అది కుక్ అయిందో లేదో అని తెలియడానికి మనం ఏం చేయాలంటే చాకుతో మనం ఇట్లా పొడవాలన్నమాట. పొడిస్తే అది వాటర్ వస్తే ఇంకా కుక్ అవ్వనట్టు, వాటర్ రాకపోతే అది కుక్ అయినట్టు. కుక్ అయిన తర్వాత తీసేసి మనము చల్లగైన తర్వాత దాన్ని బార్డర్స్ అంతా చాకుతో అనుకొని తీసేసుకోవడమే. కేక్ టేస్టీగా